హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌లో పెసర పునుగులు ఎలా చేయాలో చూద్దాం. ఈ పెసర పునుగులు బ్రేక్‌ఫాస్ట్‌గానే కాకుండా ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా పిల్లలకి చాలా బావుంటుందండి. బయటికి కరకరలాడుతూ లోపటికి మెత్తగా ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసర పునుగులు ఎలా చేయాలో చూద్దాం. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా ఒక కప్పు తొక్కు పెసరపప్పు తీసుకొని, అందులో ఒక స్పూన్ బియ్యం వేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక కప్పు అనగా ఒక పావు కేజీ తొక్కు పెసరపప్పు తీసుకొని ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఏదన్నా అర్జెంట్‌గా కావాలి అంటే ఒక 2 అవర్స్ ముందు వేడి నీళ్లలో నానబెట్టినా సరిపోతుంది. లేకపోతే ఏదైనా ఐరన్‌ది అందులో వేసినా త్వరగా నానిపోతుందండి. ఇప్పుడు 6-8 అవర్స్ తర్వాత పప్పు బాగా నానిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండర్ ఆన్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ముక్క వేసుకోవాలి. లాస్ట్‌లో సాల్ట్ అండ్ జీలకర్ర వేసుకోవాలి. లాస్ట్‌లో జీలకర్ర వేసుకుంటే మనం తినేటప్పుడు మనకు ఆ పీసెస్ తగిలితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ ఈ పెసర పునుగులకి రుబ్బు చాలా గట్టిగా రుబ్బుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదండీ నేను ఎంత గట్టిగా రుబ్బుకున్నానో. పప్పు వేసేటప్పుడే వాటర్ లేకుండా వేయాలండి. వాటర్ కొంచెం ఎక్కువైనా రుబ్బు పలచబడిపోతుంది. అండ్ పునుగులు సరిగ్గా రావు. ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. సో, గట్టిగా రుబ్బుకోండి. రుబ్బుకున్న తర్వాత కొత్తిమీరు, పుదీనా, కరివేపాకు వేసుకొని సాల్ట్ చూసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పునుగులు వేసుకోవాలి. పునుగులు మంచి బ్రౌన్ కలర్‌లో వచ్చినాక తీసుకోవాలి. ఈ పునుగులకి మంచి కాంబినేషన్ ఏమైనా ఉందంటే అల్లం చట్నీ అండి. అల్లం చట్నీలో చాలా బావుంటుంది. నాకైతే ఈ పునుగుల్లోకి అల్లం చట్నీయే పర్ఫెక్ట్ అనిపిస్తుందండి. అండ్ టమాటా సాస్ వేసుకున్నా చాలా బావుంటుంది. ఒకసారి ఈ పునుగులు ట్రై చేయండి విత్ అల్లం చట్నీ. అండ్ వేడివేడిగా తింటేనే మనకు ఆ టేస్ట్ తెలుస్తుందండి.